ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి అక్షయ తృతీయ పండుగ కదా. ముందుగా అక్షయ తృతీయ పండుగ శుభాకాంక్షలు. సో అక్షయ తృతీయ అనగానే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలి. బంగారం బంగారం బంగారం. అయ్యో, నేను కూడా ఒకప్పుడు అలానే అనుకునేదాన్ని. ఈ రోజు ఏదో బంగారం కొంటే ఇయర్ మొత్తం మనం బంగారమే కొంటున్నాం అన్నట్టు. లేదు, ఈ ఇయర్ కొనలేకపోయాము ఈ రోజు అంటే ఇంకా ఇయర్ అంతా మనకి ఏదో కొనలేము అసలు అన్నట్టు నెగిటివ్ గా ఆలోచిస్తాము, ఇట్లా బాధపడుతూ ఉంటాము. సో ఇదంతా కాదండి అక్షయ తృతీయ అంటే. పెద్దవాళ్ళు అలా ఎందుకు చెప్పేవాళ్ళంటే, మనకి ఇంట్లో ఏదైనా డబ్బులు ఉన్నా కూడా అది ఏదైనా వేస్ట్ ఖర్చులు పెట్టకుండా సేవింగ్స్ లో ఉన్న డబ్బుల్ని ఇట్లా బంగారం కొనిపెట్టుకుంటే అది మనకి సేవింగే కాబట్టి అలా చెప్పేవాళ్ళు మంచి విషయంగా. అంతేగాని మనకి ఇప్పుడైతే అలా కాదు, ఇంక ఈ రోజు అయితే ఖచ్చితంగా కొనాలన్నట్టు ఆలోచిస్తుంటారు కదా, అందుకోసం ఈ వీడియో. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎదురింట్లో పక్కింట్లో అప్పు తెచ్చి మరీ అట్లా కొనకండి. అలా కొనడం వల్ల మనకే లాస్. ఎందుకంటే ఆ అప్పు తీర్చడానికి మనకి మళ్ళీ 1 ఇయర్ పడుతుంది. సో అప్పుడు ఇంట్లో బంగారం ఉంది కానీ మనం ఏం చేస్తాము? ఫీల్ అవ్వడం తప్ప. సో ఇదైతే నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే. సో డెఫినెట్ గా అక్షయ తృతీయ అంటే బంగారం ఒకటే కాదు, అండ్ ఈ రోజు చాలా అంటే చాలా మంచి రోజు అంట. సో నేను ఎక్కడో విన్నాను. అండ్ ఈ రోజు ఏదైనా మనకి ఎవరికైనా దానం ఇచ్చినా లేదా ఏదైనా కొత్త కార్యక్రమాలు కొత్త పనులు చేపట్టినా చాలా మంచి జరుగుతుందంట. సో ఇంత మంచి రోజు ఎవరికైనా దానం ఇస్తే ఇంకా చాలా మంచిది కదా. మనం పేరు మీద కానీ పెద్దల పేరు మీద కానీ అట్లా ఎవరికైనా దానం ఇస్తే మనకి మంచి జరుగుతుంది. సో వాళ్ళకి కూడా ఇష్టంగా తీసుకుంటే వాళ్ళకి మంచిగా జరుగుతుంది కదా. సో దానం అంటే ఏం లక్షలు కోట్లు ఇవ్వనవసరం లేదు. ఏదో ఒక రూపాయి అయినా సరే మనం మనస్ఫూర్తిగా ఇస్తే, ఏదో పండ్లు గానీ అట్లా ఒక పూట భోజనానికి సరిపడా ఆయన ఇచ్చినా గూడా అది వాళ్ళకి, మనకి ఇద్దరికీ మంచిగా ఉంటది. సో ఇది కూడా నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే. మీకు నచ్చితే డెఫినెట్‌గా ఎవరికైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని అక్షయ తృతీయ గదా, అయ్యో! బంగారం కొనలేకపోయినా ఎక్కువ బాధపడకండి. ఏం గాదు. అప్పు తెచ్చుకోకుండా ఇంట్లో వరకు ఉన్నా చాలు, మళ్ళీ తర్వాత కొనుక్కోవచ్చు, బంగారం ఏమవ్వదు. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని చూస్తా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. సో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.